తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా బ్రాడ్‌కాస్టింగ్ బిల్‌లో కొంత మార్పులు తీసుకొచ్చి, ఇప్పుడు ముఖ్యంగా డిజిటల్ మీడియాని టార్గెట్ చేయటం. అంటే యూట్యూబర్స్ గాని, ఇన్‌స్టాగ్రామర్స్ గాని, లేదంటే ఇట్లా సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరిని కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తూ ఒక డ్రాఫ్ట్ బిల్ తీసుకొచ్చింది. ఆ డ్రాఫ్ట్ బిల్లు ఆ ముసాయిదాని జనరల్‌గా ఇట్లాంటి ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని పబ్లిక్‌లో డిస్‌ప్లే చేయాలి. అట్లా డిస్‌ప్లే చేయకుండా దాని మీద అభిప్రాయాలు కోరకుండా ఓన్లీ కొంత లిమిటెడ్ పీపుల్‌ని పిలిచి వాళ్ళకి కూడా ఇచ్చిన డ్రాఫ్ట్ మీద ఒక వాటర్ మార్క్ ఏసి, అంటే వాళ్ళు కూడా లీక్ చేస్తే తస్మాత్ జాగ్రత్త. అంటే ఈ బిల్లు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆ వాటర్ మార్క్ వేయటం మీదే కనపడుతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు ఏంటి యూట్యూబర్స్ వీపీ పగలబోతుందా? అసలు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు మీడియా మొత్తంగా కూడా సంక్షోభంలో పడింది. పెట్టుబడిదారుల చేతిలోకెళ్ళిపోయింది. చెంచాగిరి మీడియా అయిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో కొంతమంది ప్రతిభ కలిగిన నీతి నియమాలు కలిగిన జర్నలిస్టులు బయటకొచ్చి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను చెప్పటం, ప్రజాభిప్రాయాలను మలచడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని టార్గెట్‌గా పెట్టుకొని, అంతేకాకుండా మొన్న ఎలక్షన్స్‌లో కూడా, ఎందుకంటే ఈ ప్రధాని మోడీకి తెలిసినంతగా ఈ సోషల్ మీడియా శక్తి ఎవరికీ తెలీదు. మొన్న ఎలక్షన్స్‌లో వాళ్ళకి ఈ సోషల్ మీడియా వ్యతిరేకంగా పనిచేసిందనే ఉద్దేశంతో కూడా ఈ బిల్లు తెచ్చారనేది కొన్ని విమర్శలున్నాయి. ఈ అంశాలన్నీ మనతో చర్చించడానికి డాక్టర్ రాము గారు మనతోటున్నారు. ఆయన సీనియర్ జర్నలిస్టే కాకుండా వివిధ పత్రికల్లో పనిచేశారు. అంతేకాకుండా హి ఈజ్ ఏ టీచర్. ఆయన అకాడమిక్‌గా పనిచేశారు. అట్లాగే యాస్కీలో పనిచేశారు. ఇప్పుడు ఆయన ఒక అసలు ఈ బ్లాగ్‌లు ఇవన్నీ కూడా తీసుకొచ్చిన మొదటి దశ నుంచి ఆయన బ్లాగ్‌లు అవన్నీ నడిపారు. ఇప్పుడు ఆయన ఒక యూట్యూబ్ కూడా, రాజకీయ ముచ్చట్లు అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. ఇప్పుడు ఆయనతో ఈ బిల్లు ఏంటి, దీని పర్యవసానాలు ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. నమస్కారం అండి రాము గారు. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం. అదేనండి, ఇప్పుడు అసలు ఇప్పటి వరకు ఇప్పుడు మనం ఏంటంటే జర్నలిజం అనేది ఇప్పుడు మనం ప్రాక్టీసింగ్ జర్నలిస్టులుగా, లేదంటే మీరు అకాడమీలో ప్రాక్టీసింగ్ జర్నలిస్ట్ గా 2 చూశారు. ఇప్పుడు దాకా అసలు మనం మీరు పిహెచ్‌డి చేసిన సబ్జెక్ట్ కూడా జర్నలిజంలో మోరల్స్, ఎథిక్స్ మీద చేశారు. అసలు మొత్తంగా కూడా ఒక ఇండస్ట్రీ అంటే కార్పొరేట్ మీడియా అయిపోయి కార్పొరేట్ ప్రయోజనాలు లేదంటే పొలిటికల్ ప్రయోజనాలు వీటికే పరిమితం అయ్యి మొత్తంగా కూడా మీడియా స్వేచ్ఛ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ దెబ్బతింది అనుకుంటున్న నేపథ్యంలో దీనికి రెమెడీ ఏంటో తెలియక, అర్థం కాక మనోటోళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి బయటకు వచ్చి సోషల్ మీడియాలో మన అభిప్రాయాలు వ్యక్తం చేద్దాం అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ డ్రాఫ్ట్ బిల్లు ఏంటి, ఈ డ్రాఫ్ట్ బిల్లుకి సంబంధించి అంటే ఫస్ట్ ఈ డ్రాఫ్ట్ బిల్ బ్రీఫ్ గా ఏముందో చెప్తే అంటే ప్రజలకు కూడా తెలుస్తుంది, మామూలు లే పర్సన్స్ కూడా. ఆ తర్వాత మనం దాని మీద డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. అవునండి, డ్రాఫ్ట్ బిల్ లో ఒక అంశాలు ఏంటి, కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. ఆ అంశాలు ఒక 2-3 ప్రధానంగా మనం ప్రజాస్వామ్య ధోరణిని దాని గొంతు నొక్కే పరిస్థితి ఉన్నాయి. 2-3 అవి చర్చించుకునే ముందు అసలు ఒక చిన్న బ్రీఫ్ నేపథ్యాన్ని చూడాలండి. ఏమైందంటే ఈ భారతదేశంలో బ్రాడ్కాస్ట్ వేవ్ వచ్చిన తర్వాత, టెలివిజన్ ఛానల్స్ అన్ని విస్తరణ జరిగిన తర్వాత సోషల్ మీడియా క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. ఆ తర్వాత అరబ్ స్ప్రింగ్ లో జరిగిన ఒక పరిణామం అంటే ఫేస్బుక్ వేదికగా విప్లవాలు జరిగి ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులు వస్తున్న క్రమంలోనే భారతదేశంలో ఏం జరిగిందంటే గత 10 ఏళ్ల క్రితం నుంచి, ముఖ్యంగా అంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా మీడియాలని శాసించాయి, కానీ మీడియాని ఇంత చేటు గుత్తాధిపత్యం తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న సందర్భాలు లేవు. ఇదివరకు మీడియా సంస్థలని ప్రభుత్వాలు ఈ పని చేయండి, ఈ పని చేయొద్దు అని శాసించేవి. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోదీ గారి ప్రభుత్వం మీద వచ్చిన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యాపార సంస్థలు, వ్యాపార దిగ్గజాల గుప్పిట్లోకి అన్ని మీడియా సంస్థలు వెళ్ళిపోయాయి. అది ఒక ప్రమాదకరమైన ధోరణి. వాళ్ళు ఏ ప్రజాబలం, ప్రజామోదం ఉన్న అన్ని మీడియా సంస్థలని అవి ఏదో ఒక రూపంలో ఈక్విటీలు కొనటం రూపంలో, లేకపోతే కంప్లీట్ గా వాటిని కొనవేయటం వల్లనో తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. అట్లా ఒక 2-3 ప్రధాన సంస్థల చేతిలోకి అన్ని మీడియా సంస్థలు వెళ్ళిపోయాయి. అది ఒకటి. అదే క్రమంలో రాజకీయ పార్టీలు ఏం చేశాయంటే రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ మీడియా సంస్థలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. దాంతో ఏమైందంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా సత్యాన్ని సత్యం అని చెప్పే మీడియా సంస్థలు కరువయ్యాయి. అంటే ప్రజలందరూ కూడా మీడియాని ఎందుకు చూస్తారు అని అంటే తమ ఒక ప్రజాభిప్రాయం ఏర్పరచుకొని ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోవడం కోసం చేస్తారు. ఆ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛని హరించిపోయింది, అది కంటామినేట్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది.
ఈ క్రమంలో వచ్చిన సామాజిక సోషల్ మీడియా ప్రజలకి పెద్ద చేరువైంది. ఈ సోషల్ మీడియా వాడకం కూడా ఈజీగా అయింది. బ్రాడ్బ్యాండ్ సేవలు కూడా విస్తరించడంతో సోషల్ మీడియా విస్తరించింది. కరోనా సమయంలో సోషల్ మీడియా దాని ప్రభావాన్ని ప్రజలు అర్థం చేసుకుని వాడుకోవడం మొదలు పెట్టారు. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అర్థమైంది ఏంటంటే, కొంతమంది మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభుత్వాన్ని శాసించేటట్టున్నారు. తాము మీడియా పత్రికలని, టెలివిజన్ ఛానల్స్ ని తాము నియంత్రిస్తున్నప్పటికీ కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తయారయ్యారు. వీళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా తయారయ్యి వాళ్ళు తమ తమ అభిప్రాయాలకి విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తమని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. తమ నిర్ణయాలని చాలా ఓపెన్ గా వాళ్ళు ఈ వేదికలుగా చేసుకుని వాళ్ళు చెండాడుతున్నారు, చెండాడుతున్నారని ప్రభుత్వం గమనించింది. ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ధ్రువరాటి అనే ఒక యువకుడు చేసిన తన మీడియా సోషల్ మీడియా వేదికగా చేసుకుని చేసిన వీడియోల ప్రభావం వల్ల ఒక 40-50 పార్లమెంటరీ స్థానాలు కోల్పోయామని ప్రభుత్వానికి అర్థమైంది. దాని మీద చాలా చోట్ల వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ బ్రాడ్కాస్ట్ బిల్లు ఫస్ట్ టైం వచ్చిన బిల్లులో పర్సన్స్ అని పెట్టారు. ఆ తర్వాతనేమో విదేశాల్లో ఉన్న భారతీయులు ఎవరైనా అని ఒక క్లాస్ చేర్చారు. ఇక్కడ ప్రాబ్లమాటిక్ గా ఉన్న అంశాలు ఒక 2-3 ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గోప్యత. ఇంత పెద్ద బ్రాడ్కాస్ట్ బిల్ తెస్తున్నప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో చర్చ జరగాలి. దాన్ని పబ్లిక్ ముందు స్క్రూటినీకి పెట్టాలి. ఆ స్క్రూటినీకి పెట్టకుండా దాంట్లో సవరణలు చేసి కొంతమంది వ్యక్తులకే వాటిని పంపించి దాని మీద వాటర్ మార్క్ వేసి అది బయటికి పోకుండా దాంట్లో అంశాలని కట్టడి చేసి ఏదో ఒక రకంగా చేసి దీన్ని ఆమోదించాలి అనే ఒక కుతంత్రం దీంట్లో కనిపిస్తుంది స్పష్టంగా. గోప్యత యాంగిల్ లో దీన్ని మనం అదేండి, మోడీ ఆయన మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2014 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ని ఉపయోగించుకుని సోషల్ మీడియాని విస్తృతంగా ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత అది మళ్ళీ ఈయన నితీష్ కుమార్ దాన్నే రివర్స్ గా ఉపయోగించుకుని ఆయన మీద ప్రయోగించారు. అంటే మోడీకి ఈ సోషల్ మీడియా అది ఎంత శక్తివంతమైందో తెలిసింది కాబట్టి ముందు ఏమో ఇప్పుడు ఎన్డీటీవీ లాంటి సంస్థలను కొనటము, ఇప్పుడు ఇవన్నీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు దీని మీద అస్త్రం సంధించారు అనుకోవాలి. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ లో వాళ్ళకి సోషల్ మీడియానే దెబ్బ కొట్టిందనే ఒక అభిప్రాయంతో. అవును, సోషల్ మీడియా విపరీతంగా దెబ్బ కొట్టిందనే మాట వాస్తవం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి అనుకూలంగానే చాలా చోట్ల అనుకూలంగా ఉన్నా కూడా సోషల్ మీడియా దెబ్బ కొట్టిందనే అభిప్రాయాలనే వాళ్ళు ఉన్నారు. అయితే దీంట్లో గోప్యత వల్ల మనము దీన్ని అనుమానించాలి. దీంట్లో ఇంకా అన్ని క్లాజెస్ చాలా ఉన్నాయి, ఇంకా బయటికి రాలేదు, చాలా మందికి తెలియలేదు. దీంట్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే కంటెంట్ క్రియేషన్ ఇప్పటిదాకా ఎట్లుందంటే, యూట్యూబర్ ఇప్పుడు మీరున్నారు, నేనున్న, మనం ఇండిపెండెంట్ జర్నలిస్టులమి, బాధ్యతాయుతమైన జర్నలిస్టులమి, ప్రజావాణి వినిపించాలా, మన అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పాలని మనం ఈ సోషల్ మీడియాలో పెట్టుకుని మనం యూట్యూబ్స్ లో నడుపుతున్నాం. ఇప్పుడు మనము విధిగా 2-3 పనులు చేయాల్సి ఉంటుంది. మనం ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒకటి, 2 కాంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ కొన్ని పెట్టారు. మనము కొన్ని ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళు సర్టిఫై చేయాలి మన కంటెంట్ ఇవాల్యుయేషన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయాలనే క్లాస్ కూడా దీంట్లో ఉంది. ఆ క్లాస్ లో మహిళా సంఘాలు, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళంతా టీంలో ఉండాలి. మన కంటెంట్ ని వాళ్ళు అప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు మన స్వేచ్ఛ మిగతా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అది ఒకటి. అంతకన్నా ముఖ్యంగా ప్రభుత్వం చేతిలోకి ఎట్లా వెళ్తుందంటే, ప్రభుత్వం మన మీద ఆధిపత్యం కనిపించడానికి రెడీగా ఉంది. దాంట్లో క్లాసెస్ పెట్టుకుంది. దాంట్లో భాగంగా ఈ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, వాళ్ళు అడిగిన సమాచారం ఇస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడైనా సరే మనల్ని 3 అంచెలలో మనల్ని స్క్రూటినీ చేయడానికి వీలుంది. మనము అవి వినకపోతే మన ఆఫీసుల మీద దాడి చేసే అవకాశం ఉంది. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తీసుకెళ్లే అవకాశం ఉంది. బ్రాడ్కాస్టింగ్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు అవుతుంది. దాని నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఫైన్స్ ఉంటాయి, జైలు శిక్షలు ఉంటాయి. ఈ రకంగా ఇప్పుడు ఇప్పటిదాకా ఐటీ బిల్ అని ఉంది, ఐటీ నడుస్తుంది, ఐటీ యాక్ట్. దానికి సమాంతరంగా డెవలప్ చేసి ఈ అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి, కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ ఒకటి, ఇవన్నీ పెట్టుకోవడం చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే, ఆ బిల్లులో ఒక పదం యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అనే ఒక పదాన్ని 42 చోట్ల వాడారు అని చెబుతున్నారు. అంటే దాన్ని ఏ రకంగా తమకు అనుకూలంగా వినియోగించుకోవచ్చో ఆ రకంగా వినియోగించుకోవడానికి ఏర్పాట్లు జరిగాయని అర్థమవుతోంది. ఏదైనా డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్స్
ఇక్కడ ఒక ఫండమెంటల్ విషయాన్ని ప్రస్తావిస్తాను సార్ మీకు. అంటే మనం మొదటి నుంచి కూడా మనం జర్నలిస్టులుగా అందరికీ ఏం చెప్తామంటే, మన దగ్గర కొంచెం దూకుడుగా పోయే కుర్రాళ్ళకి కూడా ఏం చెప్తామంటే, ఒరేయ్ నాయనా మనకి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇండియాలో లేదు. ప్రజలకి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ కింద భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో దాని మీద ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఆధారంగా అంటే మనం ప్రజల తరఫున ప్రజల గొంతుని వినిపిస్తున్నాం. మనకేమి జర్నలిస్టులుగా రిపోర్టర్లుగా మనకేం ప్రివిలేజ్ లేదని మనం మన మన మిత్రులకి లేదంటే మనతో పాటు పనిచేసే వాళ్ళకి మన జూనియర్స్ కి చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా అనేది కూడా దాని ఎక్స్టెన్షనే. ఇప్పుడు డిజిటల్ మీడియా కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఫండమెంటల్ రైట్స్ కి ఆధారంగానే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే బిల్లు అది ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకం కదా, దాన్ని ఉల్లంఘిస్తుంది కదా. ఇప్పుడు దాని మీద ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు ఏమైందంటే మనం ఫస్ట్ నుంచి చదువుకున్న జర్నలిజం కోర్సులో 19(1)A ప్రకారమే మనం ఆపరేట్ చేస్తున్నాం. ఆ 19(1)A భావ ప్రకటన, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజలకు ఉన్నట్టే మనకున్నది అని నడుస్తున్నాం. కానీ దీనికి సంబంధించి ఏర్పాట్లు అట్లా ఉంటూనే స్క్రూలు టైట్ చేయడానికి వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అది జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నది ఈ బిల్లు. అక్కడక్కడ వస్తున్న వార్తలు, ఆ బిల్లులో సారాంశాలు చూస్తే యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు, ప్లస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారు, వాళ్ళ కంటెంట్ ఎట్లా ఉండేనే దాని మీద వాళ్ళు విపరీతమైన స్క్రూటినీ చేసి కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే సార్ దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మొన్న ఎన్నికల్లో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎన్నికల్లో ప్రతి బీజేపీ ఎంపీ కానీ కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన వాళ్ళు కానీ దాదాపు 15-20% వరకు తమ ఎలక్షన్ వ్యయాన్ని ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కి పెట్టారు. వాళ్ళకి సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా సోల్జర్స్ చాలా మంది వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత కూడా అర్థమైంది ఏంటంటే, ఇండిపెండెంట్ జర్నలిస్టులని మనం కట్టడి చేయలేము, వాళ్ళని కట్టడి చేయాలంటే ఈ బిల్లుని వాడుకోవాలి అని చేసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇంత గోప్యత ప్రదర్శించడం అనేది చాలా కష్టం. అయితే ఒకటి ఈ సందర్భంగా మనం ఒకటి మాట్లాడుకోవాలి ఏంటంటే, రాజకీయ నాయకులే సోషల్ మీడియాను కూడా కలుషితం చేశారు. ఎట్లా అంటే వాళ్ళ అనుయాయులతో నికార్సైన జర్నలిజం చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఒక టీమ్స్ ఏర్పాటు చేసి వీళ్ళ మీద లేనిపోయిన అభాండాలు వేసి ఈ సోషల్ మీడియాని ఆల్రెడీ వీళ్ళు కంటామినేట్ చేశారు. దానికి అదనంగా ఈ బిల్లులో అంశాలు కనిపిస్తూ ఉన్నాయి సార్. అదండి, ఇప్పుడు ఇదే ఒక కిరాయి మోకల్ని తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుని అది చేశారు. దానికి ఇప్పుడు ఒరిజినల్ గా ఉండే జర్నలిజానికి సంబంధం లేదు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈ న్యూస్ క్లిక్ సంబంధించిన ప్రభువురు పురకాయిస్తాని ఆయన అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా తర్వాత ఆయన విడుదల చేయాల్సి రావటం కోర్టు డెసిషన్ మీద, ఇవన్నీ చూస్తుంటే ఈ పరిణామాలన్నీ చూస్తే తర్వాత ఇప్పుడు బిల్లు వస్తుందంటే మళ్ళీ ఈ పత్రికలు లేదంటే మీడియాకి ఎమర్జెన్సీ నాటి 4 రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ఇప్పుడు సాయంత్రం ఈవినింగ్ తీసుకెళ్లి కలెక్టర్కి చూపించాలి పేపరు, అట్లాగే ఏదన్నా హెడ్డింగ్ లో పెడితే అటు మీద తారు బీయటం, ఇట్లాంటివి చాలా చూసాము. మళ్ళీ అప్పుడు అదే రోజులు ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజుల్లో భావ ప్రకటన స్వేచ్ఛకి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కి ఏ రకమైన దెబ్బ తగిలిందో మళ్ళీ ఇప్పుడు మోడీ హయాంలో కూడా అదే జరిగేటట్టు కనిపిస్తుంది. అప్పుడు బిల్లు వ్యవహారాలు ఈ మధ్యలో జరిగిన పరిణామాలు చూస్తుంటే. తప్పకుండా అండి. యాక్చువల్లీ ఈ 400 సీట్లు అని వీళ్ళు చాలా బాగా గట్టిగా బాహాటంగా చెప్పారు. ఈ 400 సీట్లు వస్తే ఇంకా ఘోరంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియాని కట్టడి చేయాలి అనే దాని మీద అసలు నిజంగా ఒక లోపం ఉందండి. ఇప్పటిదాకా కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది సార్. మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెస్ కు సంబంధించిన అంశాలను డీల్ చేయాలి. ఆ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటి ఫర్ ఎగ్జాంపుల్ అదొక మోడల్ అనుకుంటే, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి ఎట్లాంటి చట్టబద్ధత లేకుండా, దానికి ఎలాంటి పవర్స్ లేకుండా చేశారు. చేసి దాని మీద చర్చ జరగకుండా చేశారు. ఈ లోపల బ్రాడ్కాస్ట్ బిల్ అన్నారు, ఆ తర్వాత ఐటీ బిల్ అన్నారు. ఏ రకంగా చూసినా కూడా ప్రజావాణిని గొంతు నొక్కే ఏర్పాటు మాత్రం గట్టిగా జరుగుతోంది. ఇది అన్ఫార్చునేట్. బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఉన్న సంఖ్యాబలంతో ఈ బిల్లునేమి ముందుకు తీసుకెళ్లలేరు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ప్రతిపక్ష నాయకుడు చాలా సింపథెటిక్ ఉన్నారు కాబట్టి. అయితే ఈ రాజకీయ నాయకుల ధోరణి స్వతంత్ర మీడియా పట్ల ఒకే రకంగా ఉండటం మాత్రం కొద్దిగా బాధాకరం. రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా కూడా ప్రజాస్వామ్యయుతమైన స్వతంత్ర మీడియా పట్ల వ్యవహరిస్తున్న ధోరణి ఇబ్బందికరంగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు విలేకరులని మీదే కులము, మీ పబ్లిషర్ దే కులము అని అడుగుతున్నారు. సార్ ఇంకొకటి, ఇప్పుడు కార్యాలయం మీద దాడి చేసి ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళ ఎక్విప్మెంట్ అవన్నీ సీజ్ చేయొచ్చు. అట్లాగే మొదటిసారి తప్పుకి
ఒక 50 లక్షలు ఇట్లా 50 లక్షల నుంచి కొంత కోట్ల వరకు, ₹1,00,00,000 వరకు, 2 కోట్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసేసి కూడా ఈ బిల్లులో ఉన్నట్టు ఇప్పుడు చెప్తున్నారండి. అంటే అసలు అది ఒక అరాచకం కదా! ఇప్పుడు ఏంటంటే ఒక ఆఫీస్ మీద ఏదైనా సరే చేయాలి అంటే వాళ్ళు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చేయటానికి ఇప్పుడు సైబర్ చట్టాలున్నాయి. అట్లాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కి సంబంధించి ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. అవన్నీ ఉన్నాయి. అవన్నిటిని సంబంధం లేకుండా ఈ బిల్‌లో డైరెక్ట్‌గా రైడ్ చేయొచ్చు. వాళ్ళని పట్టుకెళ్ళొచ్చు. వాళ్ళ ఎక్విప్‌మెంట్ స్వాధీనం చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్‌ని ఉల్లంఘించడమే కదా! ఎందుకు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంటున్నారు? అసలు దీని పట్ల ఏం చెప్తారు మీ కామెంట్? ఏమండి అధికారం అంటే అధికారం బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే పూర్తి మెజారిటీ బంపర్ మెజారిటీతో వచ్చిన వాళ్ళు వ్యవహరించే ధోరణి ఎప్పుడు ఇట్లే ఉంటుంది సార్ సత్యనారాయణ గారు. మనకి అదే. 2 ఎగ్జాంపుల్స్ ఆంధ్రదేశంలోనే కనిపిస్తాయి. ఒక యూట్యూబరు యూట్యూబ్ ద్వారా తన గళాన్ని వినిపించి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని, అట్లనే అదే. ఆ తొలి వెలుగు రఘు అనే వ్యక్తిని వీళ్ళు వాళ్ళ విషయం వ్యవహరించిన తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. అది యాక్చువల్లీ అది ఒక కేస్ స్టడీస్ గా ఉపయోగించవచ్చు. అంటే వాళ్ళ అదే. కంటెంట్ ఏంటి, వాళ్ళు వాడుతున్న భాష కరెక్ట్ కాదా అనే దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం మనం. దాని పట్ల కొన్ని అదే. అభ్యంతరాలు ఉన్నాయి నాకు. అయితే తన అభిప్రాయాలు వ్యక్తం చేసే తీన్మార్ మల్లనని ఒక 30-40 కేసుల్లో ఇరికిచ్చారు. ఒక 7-8 సార్లు ఆయన ఆఫీసుల మీద దాడి చేయడం, ఎత్తుకుపోవడం జరిగింది. అది ఏది ఈ బిల్లు లేని సమయంలో. ఈ బిల్లు అదే. వచ్చి ఇది చట్టమైందంటే ఇంకా ఘోరంగా ఉండే పరిస్థితి. ఆయన మీద ఫైన్. అంటే తీన్మార్ ఇట్లాంటి మల్లనని 50 అఘాయిత్యాలకి లక్షలు నువ్వు అదే. ఇట్లాంటి అఘాయిత్యాలకి చట్టబద్ధత ఏర్పరిచినట్టు అవుతుంది. చట్టబద్ధత ఏర్పడుతుంది. అదే. ఏర్పరిచినట్టు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్, మనము ఫ్లిప్ సైడ్ ఒకటి చూద్దాం సార్. ఈ యూట్యూబర్స్ లో కూడా ఒక చిన్న సమస్య నేను గమనించానండి. అంటే ప్రభుత్వం వైపు నుంచి కాకుండా అసలు సొసైటీ వైపు నుంచి ఆలోచిస్తే సత్యనారాయణ గారు, ఇప్పుడు మనం ఏది రాయాలి, ఏది మాట్లాడాలి, ఏది ప్రజలకి అందజేయాలి అనేది పాలిష్డ్ గా ప్రజాస్వామ్యబద్ధంగా సభ్యతా సంస్కారాలతో చేయాలి. కానీ అవును. యూట్యూబ్ లాగరిథం ఇదంతా దీంట్లో ఏంటంటే మీరు కొద్దిగా విచ్చలవిడి లాంగ్వేజ్ వాడినా, కొద్దిగా అసభ్య పదజాలు వాడినా కూడా ఎక్కువ కంటెంట్ అలాంటి కంటెంట్ కి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వ్యూవర్స్ పెరుగుతున్నారు. అయితే వీళ్ళకి స్వీయ నియంత్రణ అంటూ ఏది లేదు. ఈ స్వీయ నియంత్రణ లేకపోవడం కూడా ఒక సమస్యకు దారితీసింది. ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ధ్రువరాటి లాని, రావీష్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా పాజిటివ్ గా వాళ్ళు విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ అవునండి. ఒక ఒక తరం ఒక తరం యూట్యూబర్స్ భాష వాడకంలో చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఎట్లయితేనే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు అర్నబ్ గోస్వామి గారి కల్ట్ ఒకటి తయారైంది సార్. ఏంటంటే ఇతరులను అరవాలా, లైవ్ లో అరవాలా, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాలా, మనం ఒక పార్టీ సైడ్ తీసుకోవాలా, ఒక పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించాలని ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియానే రాజకీయమయమైపోయింది అని మనం బాధపడుతూ ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మళ్ళీ అదే పని చేయడం ఇబ్బందికరం. ఈ సమయంలో సెన్సేషన్ ద్వారా డబ్బులు సంపాదించడానికి ఇది ఒక మార్గం లాగా తయారైందండి. ఇప్పుడు యూట్యూబ్ వాడు డబ్బులు ఇస్తాడు. యూట్యూబ్ లో క్లిక్స్ రావాలి అంటే ఏదో అసభ్య పదజాలం ఉపయోగించడమో, లేదంటే ఇప్పుడు అశ్లీలమో, లేకపోతే సెన్సేషనలిజమో, ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవటమో, అది ఒక రకం అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. దాన్ని నియంత్రణ చేసే పద్ధతి ఉపయోగించాలి. కానీ ఇప్పుడు ఏదైతే జెన్యూన్ మీడియా ఉంటుందో, ఇప్పుడు మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సిద్ధార్థ వరదరాజన్ కానీ, లేదంటే ఇప్పుడు ప్రవీర్ పురకాయిస్తా గానీ, రవీష్ కుమార్ గానీ, లేదంటే ఇట్లా బర్కాదత్తు, ఈవెన్ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ లాంటి వాళ్ళకి కూడా మెయిన్ స్ట్రీమ్ లో వాళ్ళకి మాట్లాడే వేదిక దొరక్క ఆ వేదికలో హైజాక్ కావటం వల్ల వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ కానీ లేకపోతే సోషల్ మీడియాకి కానీ వస్తున్నారు. ఇప్పుడు నిజానికి గవర్నమెంట్ టార్గెట్ కూడా వీళ్ళు. అప్పుడు వాళ్ళకి అశ్లీలం లేదంటే అది చెప్పేవాళ్ళు వాళ్ళ టార్గెట్ లాగా అనిపించడం లేదు. ఎందుకంటే అది అనిపిస్తే కొంత ఒక మోరల్ కోడ్ లేదంటే ఇవన్నీ వాడు కూడా రెగ్యులేట్ చేస్తాడు కదా, మీకు తెలిసిందే కదా. యూట్యూబ్ వాడు కూడా కొన్ని విషయాలు రెగ్యులేట్ చేస్తాడు. ఈ పదాలు వాడొచ్చని, హింస వాడకూడదని, అది కొంత. అంటే అట్లాంటి మోరల్స్ ఎథిక్స్ పెట్టడం మానేసేసి ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ప్రధాన మీడియాలో జర్నలిస్టులుగా ఉండి ఈ మెయిన్ స్ట్రీమ్ కార్పొరేట్ ఈ పెట్టుబడిదారుల మీడియాలో తట్టుకోలేక ప్రజలకు కావాల్సిన విషయాలు చెబుదాం అనుకున్న వాళ్ళే వాళ్ళ టార్గెట్ కనిపిస్తుంది. ఎందుకంటే పొలిటికల్ ఎజెండాని సెట్ చేస్తుంది వీళ్ళే కాబట్టి. అది వాళ్ళే టార్గెట్ అని అనిపిస్తుంది. మీరు ఏమంటారు? అవునండి, అది మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండి అనుభవం సంపాదించి వాళ్ళకంటూ వాళ్ళకు సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సోషల్ మీడియాకి వచ్చిన వాళ్ళే ప్రధాన టార్గెట్లుగా ఉన్నారు. సార్ ఇక్కడ కూడా నాకు ఒక అంటే అన్బయాస్డ్ గా ఇంపార్షియల్ గా మనం జర్నలిస్టులు ఆలోచించాల్సినది.
కానీ ఇక్కడ ఒక తప్పుగా జరుగుతుంది సార్. ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పటం. ఇప్పుడు మనం నేర్చుకున్న సూత్రం ఏంటి? సత్యం ఆధారంగానే ప్రతి విషయం చేయాలి. సత్యమే మనకు బేసిస్ అనే యాంగిల్‌లో మనం జర్నలిజం నేర్చుకున్నాం, చేసాం. సరే దానివల్ల జర్నలిజంలో ఎదగలేకపోయాం, అది వేరే విషయం. సత్యం ఆధారంగానే మనం చేయాలనుకున్నప్పుడు మీరు ఈ విలేకరులు ఎవరైతే సీనియర్ విలేకరులు ఉన్నారో ఒక సిద్ధాంతానికి కట్టుబడి, అంటే వాళ్ళు ఒక ఐడియాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ రామ్ గారు ఉన్నారండి. ఎన్ రామ్ గారిది ది హిందూ న్యూస్ పేపరు. ఆ హిందూ న్యూస్ పేపర్ అనగానే ఏం చెప్తారంటే అది ఇంపార్షియల్ గా ఉంటుందని అనుకుంటారు. కానీ ఎన్ రామ్ గారు ఎప్పుడైతే కమ్యూనిజం ఐడియాలజీని బోధించడం మొదలు పెడతారో, ఒక పత్రికకి సంబంధించిన వ్యక్తిగా అక్కడ సమస్య వస్తుంది. ఈ విలేకరులతో కూడా నిష్పాక్షికత అనే అంశం ఆధారంగా చేసుకొని ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదని నాకు అనిపిస్తుంది. ఇది ఏమాత్రము నిరసన గళాలని, డిస్సెంట్ ని ఏమాత్రము సహించలేని ప్రభుత్వాలు వాళ్ళు నిరంకుశత్వ ధోరణితో వ్యవహరించడం ఓకే. కానీ ఇటుపక్క 2 పనులు మనం చేయాలని నాకు అర్థమైంది సార్ ఈ పరిస్థితుల నేపథ్యంలో. ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లో ఉన్న యూట్యూబర్స్, బ్లాగర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఒక వేదిక మీదకి రావడం, ఒక వేదిక మీదకి వచ్చి ఈ బిల్లుని ఖండించడం ఒకటి. రెండోది ఏం కనిపిస్తుందంటే, మనకి ఒక కామన్ కోడ్, బాబు మనం ఇట్లుందాము, ఒకళ్ళము మనము ఇట్లా మరీ విమర్శలు చేయొద్దు, మరీ బూతులు మాట్లాడొద్దు, ఒక పద్ధతి ప్రకారం వెళ్దాము అని ఒక స్వీయ నియంత్రణని మనం చేస్తే ప్రజల నుంచి కూడా మనకి ఎక్కువ ఆదరణ లభిస్తుంది అని నాకు అనిపిస్తుంది సార్. అదేనండి. ఇప్పుడు ఇంకో విషయం మీకు యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఎన్ రామ్ గారు కమ్యూనిజం గురించి మాట్లాడారు మీరు. అంటే ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు విజయవాడ లాంటి, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ లాంటి ప్రాంతంలో హిందూ పత్రిక జగన్ కి భజన చేసి తన స్థాయిని కూడా దిగజార్చుకుని భజన చేస్తుంటే, ఏంటి ఇట్లా భజన చేస్తున్నట్టు వాడు ఇన్ని పేజీలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు, మరి నేనేం చేయాలనే పరిస్థితి కూడా హిందూ లాంటి పత్రిక వచ్చింది అనేది కూడా నేను మన మీడియా మిత్రులు, మన పాత కొలీగ్స్ వీళ్ళ ద్వారా విన్నానండి. అంటే మీరు ఒక కమిట్మెంట్ కమ్యూనిజం అంటే అది పోనీ ఆయనకి ఏదో సిద్ధాంతం కొంతవరకు, అసలు ఈ మోరల్స్ ఎథిక్స్ హిందూ పేపర్ అంటే మనకేంటి మౌంట్ రోడ్ కామధేను అని ఆ రోజుల్లో అనుకున్నట్టు ఇవాళ కూడా మన ఎథిక్స్ వాల్యూస్ విషయంలో ఏదో హిందూ పేపర్ పట్టుకుంటేనే మనకి రెస్పెక్ట్ వచ్చింది అనే పరిస్థితిలో మనం వాళ్ళు కమ్యూనిజం తో పాటు ఈ రకంగా కూడా కాలు జారారంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అడ్వర్టైజ్మెంట్ ఎవడిస్తే వాడికి అనుకూలంగా వార్త రాస్తాం. నా పిహెచ్డి టాపిక్ లో హిందూ ఎథికల్ గైడ్ లైన్స్ ఒక చాప్టర్ గా ఉంటుందండి. అయితే సార్ ఒకటి గమనించాలి సార్, ఒక 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ వ్యవస్థలో అన్ని రంగాలకు వచ్చిన అవలక్షణాలే కాలక్రమేణా మీడియా కూడా వచ్చింది సార్. ఇప్పుడు ఏంటంటే మీడియా అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారం. అందుకని అన్ని పత్రికల వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ప్రాతిపదికనే బతుకుతున్నారు. ఇప్పుడు ఒక ప్రభుత్వాధినేత ఏమంటాడంటే, ఒక నేషనల్ జియోగ్రాఫిక్ లో నా గురించి ఒక మంచి స్టోరీ వస్తే నా పలుకుబడి పెరుగుతుంది అనుకున్నాడు అనుకోండి. ఆ నేషనల్ జియోగ్రాఫిక్ వాడు ఈయన మంచోడా చెడ్డోడా అని పొగుడుతూ చూపిస్తాడు. ఇప్పుడు మీడియా సంస్థలు ఏదైనా తీసుకోండి, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ లాగా అయిపోయినాయి. అందులో అనుమానం లేదు. అందుకే ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే, ఈ కారు చీకట్లో కాంతి రేఖలు ఈ యూట్యూబర్లు, సిన్సియర్ యూట్యూబర్లు, మీరు ఈ బిల్లులో సిన్సియర్ యూట్యూబర్లని ఆదుకునేందుకు ఎక్కువ ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఇవ్వాలండి. ఇప్పుడు ఇంపార్షియల్ గా కామెంట్ చేసి ప్రభుత్వానికి సహకరించే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అసలు జర్నలిస్ట్ కి ఇన్సెంటివే లేదు. అటు పత్రికలు ఇవ్వవు, టీవీ ఛానల్స్ ఇవ్వవు, ఎవరు ఇవ్వరు. ఇది అంతా పెట్టుకుంటే జేబుకు చిల్లు పడతాయి తప్ప. నేను మామూలుగా చెప్తూ ఉంటా, ఇప్పుడు ఖాళీగా ఉండి ఇంటి దగ్గర ఆడవాళ్ళు జాకెట్లు కుట్టుకుని 150 సంపాదించినట్టు ఖాళీగా ఉన్న జర్నలిస్టులు అందరూ యూట్యూబ్ పెడుతున్నారని అంటూ ఉంటారు. అది గిట్టుబాటు కూడా కాదు పాపం. ఆ జాకెట్లు కుట్టుకుంటేనే 100-200 వస్తాయి యాజ్ పర్ ఇవాళ మార్కెట్ డిమాండ్. మనం ఏదో 4 రోజులు నడుపుతాము, కంటెంట్ చేస్తాము, మనకు కనీసం రోజుకు 100 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఉన్నారు ఆనెస్ట్ గా ఉండేవాళ్ళు. అదే బూతులు, లేదంటే కారుపూతలు, లేదంటే ఎవరో ఒకళ్ళకి అమ్ముడు పోవటం, ఏ పార్టీకి చేసిన వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ఇప్పుడు మోడీ టార్గెట్ కూడా ఇప్పుడు ఇటువంటి వాళ్ళ మీద ఎలా ఉంది? అవును సార్. సత్యనారాయణ గారు, నేను ఒకటి చెప్తాను పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను 15 ఏళ్ల క్రితం మీడియా మీద ఏపీ మీడియా కబుర్లు అని ఒకటి పెట్టానండి. 15 ఏళ్ల క్రితం నుంచి నేను బ్లాగ్, నేను నా మెసేజ్ కలిసి రాస్తున్నాము సార్. దాన్ని పెట్టడం వల్ల మీడియాలో మనం సత్యనిష్టతో బతకాలి, మనం సత్యమే మాట్లాడాలి, సత్యాన్ని తప్ప వేరే మాట్లాడకూడదని అది మీడియా మీద మనం కామెంట్ చేయాలని చేశాను సార్. సార్ మీడియాలో ఎంతమంది శత్రువులు కొనుక్కున్నారో నేను ఆ సత్యాన్ని కట్టుబడి ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది. ఎక్కడ కాలమ్స్ రాయలేకపోయా.
అప్పటిదాకా మంచిగా ఉండేవాడు, వాడు మంచిగా మాట్లాడు మనతో, ఎందుకంటే వాడి గురించి రాస్తాం కాబట్టి. అవును. సత్యానికి పెద్ద కట్టుబడి ఉన్నవాడు పెద్ద పెద్ద ఎడిటర్లు కూడా మీరు వాళ్ళ మీద కూడా రాశారు. ఎవరి మీద వాళ్ళందరూ కూడా రాసేవాడే. మరి సత్యం అదే. మీద కట్టుబడి ఉండాలంటే దాంట్లో రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి కదా సార్. నేను చాలా ఇబ్బంది పడ్డాను. మీరు సత్యానికి కట్టుబడి ఉంటే కుదరదు సార్. కొంతమంది వాళ్ళకి పొగుడుతూ రాస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఆ పరిస్థితి ఎప్పుడు చేయలే. అప్పటి నుంచి నన్ను చాలా మంది అడుగుతారు. నిన్న ఒక విషయం గుర్తు చేస్తాను సార్. అంటే మనం ఫ్రీగానే మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ఏబీకే ఏదో ఫంక్షన్ జరిగింది. వెళ్ళామని ఒక మిత్రుడు అడిగాడు. ఇంకా ఏబీకే ఫంక్షన్‌కి వెళ్తాము. ఆయన జగన్ గుర్రాల శాలలో పోయి చేరాక ఏబీకే అంటే మనకేమి గౌరవం ఉంటది. ఇప్పుడు మీరన్నట్టు ఇందాక ఆయన కమ్యూనిస్ట్ కాదా? ఆయన కమ్యూనిస్టులకి అమ్ముడుపోయాడు. అదొక పద్ధతి. నెక్స్ట్ ఆ వార్త వచ్చాక ఆయనకొచ్చిన ఏదో అలాట్‌మెంట్ స్థలం అక్కడిచ్చి ఆయన ఏదో లబ్ధి పొందాడనేది అదొకటి. నెక్స్ట్ అసలు ఇప్పుడు నిన్న ఆయన పోయి ఏకంగా జగన్ గుర్రపుశాలలో కట్టుబడి ఆ పిచ్చి వ్యాసాలన్నీ రాయటం ద్వారా ఈ 90 ఏళ్ల వయసులో ఆయన ఎథిక్స్ అన్ని కోల్పోయాడు. అంటే ఆయన పాత ఇంప్రెషన్, పాత శిష్యులు ఆయన ఎత్తుకోవచ్చు కానీ అంటే ఎవరి గురించైనా మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం వీళ్ళందరినీ కూడా మార్గదర్శకంగా చూసి వీళ్ళందరినీ చూసి పెరుగుతూ మనం జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళము. వాళ్ళలాగా మనం రాయాలి, వాళ్ళలాగా చేయాలనుకున్నాం. కానీ వాళ్ళు ఏమైంది, ఇప్పుడు దేవుడే మనల్ని మోసం చేసినట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అదే మీ బ్లాగ్ లో అట్లాంటి విషయాలు కూడా ఉండేవాళ్ళు కాబట్టి నాకు ఇది గుర్తొచ్చింది. అవును సంజయ్ గారు, నిజమే మీరన్నది కరెక్ట్ అండి. సార్, ఒక పెద్ద జర్నలిజం లో వచ్చిన పెద్ద ఒక సంక్షోభ పరిస్థితి ఏంటంటే సార్, మీరు గాని నేను గాని, నాకన్నా కొద్దిగా సీనియర్ మీరు గాని, మనందరం కూడా మార్గదర్శకులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ కొమ్ముగాసిన పత్రికల భజన చేయడం మొదలు పెట్టారండి. అక్కడ వాళ్ళని పొగుడుతూ వ్యాసాలు రాయడం మొదలు పెట్టారండి. అది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అప్పటికే ఇండిపెండెంట్ జర్నలిస్టులు లేరు అనుకుంటున్న తెలుగు మీడియాలో అది ఒక పెద్ద లోపం అండి. ఇప్పుడు ఈ రోజు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇవాళ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి ఈనాడు జర్నీ చూసినా కూడా ఒక దశలో 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే వరకు ఒక రకంగా, పార్టీ పెట్టిన తర్వాత ఒక రకంగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రకంగా, ఎట్లయినా ఇంపార్షియాలిటీ అనేది ఇప్పుడు ఈ స్వచ్ఛంగా ఈ పత్రిక ఉంది, ఈ టీవీ ఛానల్ ఉందని చెప్పుకునే పరిస్థితి లేదండి జర్నలిజం లో. విషయం ఈ దృష్టికి తెస్తాను సార్. ఇప్పుడు ఈనాడు పెట్టినప్పుడు అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ బాగా అప్రతిష్ట పాలైంది, కాంగ్రెస్ వ్యతిరేకత. అదే టైంలో నాకు గుర్తుండి వామపక్షాలు వీళ్ళందరూ కలిసి ఒక కూటమి, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఫామ్ చేయాలనుకుంటున్నారు. ఆ టైంలో సడన్ గా తెలుగుదేశం ఎమర్జ్ అయింది. తెలుగుదేశానికి బలమైన కమ్మకులము, పాత సోషలిస్టులు వీళ్ళందరూ బలం ఉన్నారు. వాళ్ళని అధికారంలోకి తీసుకురావాలని అనుకున్నారు, వాళ్ళు వచ్చారు. అదే టైంలో ఇప్పుడు రామోజీరావు లాంటి తెలివైన వ్యాపారి, నా అబ్జర్వేషన్ ఏంటంటే ఆ కాంగ్రెస్ వ్యతిరేకత అనే దీంతో ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని తెలుగుదేశం పార్టీకి సొంత పత్రికలాగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక కూడా పనిచేయనంత ఇదిగా పనిచేశాడు. ఆ విషయాన్ని ఆ రోజున ఎవరు గుర్తించలేదు. అంటే గాలివాటపు జర్నలిజానికి ఆయనే ఒక రకంగా ఆజుడు అని చెప్పాలి. ఈ సందర్భంగా మీరు ఈనాడు 50 ఏళ్ళు అనగానే ఆ విషయం నాకు గుర్తొస్తుందండి. ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడేదో కులపత్రిక అది ఇదని తర్వాత మాట్లాడారు కానీ కాంగ్రెస్ వ్యతిరేకత అనే దాన్ని ముసుకుని గప్పుకొని ఆయన ఎన్టీఆర్ భజన చేయటము, ఎన్టీఆర్ ని పైకి లేపటము, ఇవన్నీ కూడా చేశాడు కదా. అంటేనండి, అంటే అదేనండి, నేను కాలక్రమేణా అన్ని తెలుగు పత్రికలు కూడా ఏదో ఒక పార్టీ వైపున చేరాల్సిన పరిస్థితి. సార్, తెలుగుదేశం పార్టీ టికెట్లు కూడా ఈనాడు ఆఫీస్ లోనే డిసైడ్ అయితే అని మన కొమ్మినేని లాంటి వాళ్ళు, ఇంకా ఇంత కొమ్ములు తిరిగిన జర్నలిస్టులు ఆ రోజుల్లో గర్వంగా చెప్పుకోవడానికి కూడా వాళ్ళు సిగ్గుపడలేదు. అంటే మనం 50 ఏళ్ల సందర్భంగా ఒకసారి పనిగా దాన్ని సమీక్షించుకుందామని ఈ విషయం మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఒకటి చూడండి, మీరు తెలుగు జర్నలిజం నిష్పాక్షికత, పాక్షికత ఏదైనా చూడాలంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక ఎగ్జాంపుల్. ఈనాడులో ఆగస్టు సంక్షోభం అదంతా జరిగినప్పుడు రిపోర్టింగ్ చేసి ఆ ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నారు, ఇక్కడ ఉన్నారని రాసిన వ్యక్తులే ఇప్పుడు సంస్థ మారిన తర్వాత సాక్షిలోకి వచ్చి అంతే తీవ్ర స్వరంతో అదే రకంగా డిబేట్లు నడిపారు. అంటే మనం వీళ్ళందరినీ ఐడియల్ అనుకున్నాం. వీళ్ళంతా కొమ్మినేని శ్రీనివాసరావు గారి వాళ్ళు కాపీలు రాస్తే నేను కూడా దిద్దిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను, జర్నలిస్ట్ లో పనిచేశాను ఈనాడులో, చూసాం. వాళ్ళందరూ కూడా ఇది వాళ్ళందరూ మారిపోయారు. వాళ్ళు ఇక్కడ మనకి సార్ తెలుగు జర్నలిజంలో ఈయన ఐడల్ అని చెప్పుకునే మనుషులు లేకుండా అయిపోయారండి. ఎంత కష్టంగా ఉందంటే అది తెలుగు జర్నలిస్టు అని అంటే రాజకీయ నాయకుడి చేతిలో వాళ్ళు గాని, అధికారులు గాని, సాధారణ ప్రజలు గాని, విద్యావంతులు గాని చులకన భావంతో చూస్తున్నారండి. ఈ పరిస్థితి పోవాలంటే ఎథికల్ జర్నలిస్టులకి కాస్త విలువ పెరగాలి, అందరూ కలిసి మాట్లాడుకోవాలి. ఇది ఒక నిజానికి కూడా
సరే ఈ బిల్లు గురించి మనం చర్చిద్దాం అనుకుని కొంచెం దూరం వచ్చాము. ఇది కూడా దాంట్లో భాగం కాబట్టి నిజానికి అవును. కూడా ఎథిక్స్ సంక్షోభంలో పడటం వల్లనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక సాకుగా తీసుకొని డైరెక్ట్ గా ఎంటర్ కావాలని చూస్తుందండి. అందుకే అదే. స్వీయ నియంత్రణ చాలా అవసరము. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ప్రభావితం విపరీతంగా చూయిస్తున్నారు. ఇప్పుడు ఏంటి సార్ ఇది? ఇన్ని సంవత్సరాలు మనం జర్నలిజం చేస్తే పచ్చ మీడియా అని, యెల్లో మీడియా, బ్లూ మీడియా అని ఇదేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 సంవత్సరాలు పనిచేసిన ఒక మనిషి సాక్షిలో పనిచేస్తున్నాడు సార్. ఆయన నిష్పాక్షికంగా ఉండాలి కూడా పట్టకూటి కోసం జర్నలిజంలోకి వచ్చాం. ఒక ఉద్యోగం దొరికింది. ఆయన మీద ఏం ముద్ర అవును. పడుతుందండి? బయటికి పోగానే ఆయన జర్నలిస్ట్ గా చూడరు. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా చూస్తారు. అట్లా ఈనాడులో పనిచేసిన వాళ్ళు లోపట ఒక ఎంత ఇబ్బంది పడుతుంటారో. నేను నా పిహెచ్డిలో ఇది ఒక ప్రశ్న అడిగాను. మీరు రాజకీయ నాయకుల వైపు సపోర్ట్ చేయాలి మీ యాజమాన్యం అని మీరు భావిస్తున్నారా? లేకపోతే ఇండిపెండెంట్ గా ఉండాలా అంటే 89% పీపుల్ మేము ఇండిపెండెంట్ గా సత్యనిష్టతో బతకాలనుకుంటున్నాం అని చెప్పారండి. కానీ ఇప్పుడున్న వాతావరణంలో సత్యనిష్టతో ఉన్న వాళ్ళని ఇళ్ళకి పంపిస్తారు. మన అదే. బాకా కొట్టే వాళ్ళని, మన వైపు నుంచి మాట్లాడే వాళ్ళని మనం అంటే యాజమాన్యం అనుకున్న సిద్ధాంతాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని ఎడిటర్లు అవుతారు. వాళ్ళకి పదవులు వస్తాయి. సత్యం అవును. మాట్లాడేవాడు నిష్ఠూరానికి గురవుతాడు సార్. అదే ఈ మధ్య నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. అంటే నేను ఈ డిజిటల్ మీడియాలోకి ఇదే ఫస్ట్ రావటం. అంటే వచ్చి నేను ఎవరైనా ఇంటర్వ్యూ అడిగాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈయన లక్ష్మీనారాయణ సిబిఐ ఎక్స్-జేడీని అడిగాను. మీది ఏ పార్టీ అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఇద్దరు ముగ్గురు అంటే ఇప్పుడు నేను చెప్పాను. నేను ఇప్పటి వరకు నేను ఏ పార్టిజాన్ గా పనిచేయలేదు. నాకు తోచింది ఏదో తప్పో ఒప్పో చెప్పటము, రాయటము నాకు అవకాశాలు దొరికినాయి. ఈవెన్ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో కూడా విజన్ 2020కి వ్యతిరేకంగా ఎడిటోర్లు రాసే అవకాశం నాకు దక్కింది. అంటే అది ఆ ఎడిటర్ ఉదారత కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అట్లాంటి పరిస్థితుల్లో పనిచేసిన నేను ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేస్తే ఇది యూట్యూబ్ ఛానల్ ఎవరిది, ఏ పార్టీ వాళ్ళదంటే వాడికి ఏదో పార్టీ ఉంటదయ్యా, నువ్వు ఏం మాట్లాడతావు అది మాట్లాడు, నేనేం మాట్లాడదలుచుకున్నానో మాట్లాడదామని నేను చెప్పాల్సి వస్తుంది. అంటే ముద్రలు అంత బలంగా అయిపోయినాయి. అంటే ఇప్పుడు మన మార్గదర్శకులు వీళ్ళందరూ వెధవలయ్యి వాళ్ళు అమ్మేయటము, ఎథిక్స్ డిమోరలైజ్ కావటం వల్ల మనబోటి వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనల్ని కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ ఎట్లా అయిందంటే చీఫ్ మినిస్టర్ ఫోటో దిగటము, లేదా నీకు రాజశేఖర రెడ్డి తెలుసా, జగన్ తెలుసా, చంద్రబాబు తెలుసా, ఈ 3 క్రైటీరియా మీరు పెద్ద జర్నలిస్ట్ అంటే. అంతేగాని మీరు ఎన్నేళ్లుగా పనిచేశారు, మీరు ఏం ఐటమ్ రాశారు, మీ ఏ రకంగా మోరల్ గా మీరు పనిచేశారు అనేది క్రైటీరియా కాకుండా పోయింది. అవును సార్, సత్యనారాయణ గారు. యాక్చువల్లీ ఈ యాజమాన్యాలు దాన్ని సరిగ్గా పాటించట్లేదు. కానీ వీళ్ళకి రాజకీయ అభిప్రాయాలు ఉండడం తప్పు కాదు సార్. ఖచ్చితంగా వీళ్ళకి పత్రికల రాజకీయ అభిప్రాయాలు ఉండాలి. కానీ రాజకీయ అభిప్రాయాలని తమ ఎడిటోరియల్స్ లో తాము అనుకున్న తమ పేరిట వచ్చే వ్యాసాలలో పెట్టచ్చండి. కానీ వాస్తవాలని కూడా ప్రతిదాన్ని రాజకీయమయం చేసి ఫ్రంట్ పేజీలో వచ్చే వార్తల్లో కూడా రాజకీయం చొప్పించి ప్రజల్ని తప్పుతో పట్టించడం వల్ల వస్తుంది. ఇక్కడ స్వీయ నియంత్రణ లేకపోవడం అంటే అది. అసలు నాకేముందంటే సార్, నేను ఏదో జర్నలిజంలో పిహెచ్డి చేసాం, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఉస్మానియాలో చదువుకున్నాం, గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, ఏదో చేసాము, హిందీ తెలుగు ఇంగ్లీష్ జర్నలిజంలో ఉన్నాము, ప్రెస్ బ్లాగ్ యూట్యూబ్ లో పనిచేసాం. కాబట్టి అసలు నేనే వీళ్ళందరికీ లెటర్లు రాద్దాం అనుకుంటున్నాను సార్. మనల్ని మనం పలసం చేసుకుంటున్నాం. మీరందరూ కూడా నెలకు ఒకసారి కలిసి స్వీయ నియంత్రణ కోసం ఏమైనా చేయగలరా, మీరు ఏదైనా చేయండి అని త్వరలో వాళ్ళకి లెటర్లు రాసి నా వంతుగా ఆ ప్రయత్నం నేను చేయాలో జర్నలిస్ట్ గారిని చేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఏ జర్నలిస్ట్ కూడా వాల్యూ లేకుండా అయిపోతుంది సార్ ఈ ధోరణి వల్ల. అవునవును, అదే ఇప్పుడు కంక్లూడింగ్ గా ఈ బిల్లు దగ్గరకు వచ్చేదానికి కంక్లూడింగ్ స్టేట్మెంట్ చెప్పండి సార్. మనం ఇంకా క్లోజ్ చేద్దాం, మీకు టైం అవుతుంది అంటున్నారు సార్. నాకేమనిపిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో గోప్యత పాటించడం దారుణమైన విషయం, అప్రజాస్వామికం. అదే సమయంలో ఈ బిల్లు ఇదే రూపంలో పాస్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం అనుకుంటే మాత్రం అన్ని పట్టణాల వారీగా, సిటీల వారీగా యూట్యూబర్లు, బ్లాగర్లు ఏకం కావాలి, ఒక సంఘటితం కావాలి, దీని మీద వాయిస్ వినిపించాలి. ఒకే రోజు అందరూ కూడా ఈ బిల్లు మీదనే ఒక రోజు అంతా ఇంకేం మాట్లాడకుండా ఈ బిల్లు మీదనే మాట్లాడాలి. ఈ బిల్లుకు సంబంధించిన విషయాలనే చర్చించాలి. ఇది అప్రజాస్వామికం అని చెప్పాలి. అదే సమయంలో స్వీయ నియంత్రణ కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి ముందుకు రావాలి, చిత్తశుద్ధితో చేయాలి. ఇది తెలుపు నలుపు అని అనుకునే పరిస్థితి ఏదీ లేదు. కాబట్టి మనము మధ్య మార్గంగా ప్రజాస్వామ్యయుతంగా వెళ్తూ సత్యనిష్టతో ప్రజకి సమాచారాన్ని సేకరించడానికి ఏం చేయాలో అది
చేయాలని నాకు అనిపిస్తుంది సార్. ఓకే సార్. ఏదన్నా గానీ ఇప్పుడు ఈ బ్రాడ్‌కాస్టర్స్ బిల్లు తీసుకురావడం ద్వారా యూట్యూబర్లు అది ముఖ్యంగా ఏదైతే జర్నలిజంలో ఎక్స్‌పీరియన్స్ ఉండి ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళందరి వీపు మోతెక్కించాలనే లక్ష్యంతోటి ఇప్పుడు బిల్లు తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ బిల్లుకు సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన పరిణామాలు వీటన్నిటిని మనతో చర్చించినందుకు రాము గారికి థాంక్స్ అండి. నమస్తే అండి రాము గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. థాంక్ యూ అండి.